ఇంట్లో మీ మమ్మీ డాడీ మీకోసం వెయిట్ చేసి ఏం చేయాలంటే కిందికి పోయి పైన తిప్పాల ఫస్ట్ దినకరానికి పనులు వస్తాల్సి ఇక్కడ కూడా ముంగడ పోతా చాప 4 గేర్లు ఉంటాయని తెలుసు. హ్యాండ్ బ్రేక్ ఎట్లా కొట్టాలని అడుగురా పోయి కొట్టు నాకు తెలుసు. పార్కింగ్ లో పెట్టేసి తాళం వేసేసినామంటే అత్తమామ ఖుషి అయిపోయి చూస్తాను. కారు నేర్చుకోవాలని అంటేనే అరే ఏడ పెడతావు ఇల్లగా హ్యాండ్ బ్రేక్ జోబులు ఉంటుంది చూడు సి అనేది ఎక్సలేటర్. సి అంటే చింటూ అనుకోగల. నీ కళ్ళ ముందుకెళ్ళి పోతుంటే నీకు కనవాడా? ఫ్లాష్ మ్యాన్ వద్దు, నేను పక్కన కూర్చొని నీ పళ్ళలో వాసన వస్తుంది. అరే సీట్ బెల్ట్ ఒక ప్రెస్ చేయమంటే ముంగడ పైన గాలేదు, ఆన్ బాడీలో గాలేదు చూడు. రీసెర్చ్ అంటే అలా ఉంటుంది. ఇట్లుంటది అది బరాబర్ కార్. మళ్ళీ చిన్న కార్లు ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మొన్న ఏం రాను అర్థమైతే అంటున్నాను. ఏమనుకోకూడదు. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ ఛానల్. అయితే రోజు వీడియో ఏంటంటే ఇంకో కార్ వచ్చి చపానికి కార్ వచ్చి భయస్ పెట్టుకుంటుండు మాతోటి. చెల్లబెట్ట నీ సత్తా నా సత్తా ఎంత ఉందో చూపిద్దామన్నట్టు ముంగడ తీసుకొని వచ్చేసిన మనల్ని. ఈయన యాక్టింగ్ అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అరే ఓవర్ యాక్టింగ్ చేసిన అయితే డ్రైవింగ్ క్లాస్ నేర్చుకునేది మన కార్ ఉందని చెప్పి 8,000 ఇచ్చే కాడ పెట్రోల్ ఒప్పించేసి నేర్పిస్తా అదేనని నేను చెప్పిన. లారీ డ్రైవర్ నడిపినట్టు నడపమని బనీన్ వేసుకొని వచ్చిన కొత్తది కన్ను పెట్టారు, పాల పెట్టారు. ఈరోజు నీకు కార్ నేర్పిస్తున్నా. అది కూడా మమ్మీ కార్. అరే ఒకసారి కార్ చూపినాడు. కారు ఇట్లా వేడి చేస్తుంది కాలు. ఎట్లా బ్లాక్ డైమండ్ నల్ల బంగారం. మన నల్ల బంగారం అది వచ్చినాక చాలా అదృష్టాలు లాక్కున్నాయి మనకి. మన మమ్మీ అనగానే దీంతో వచ్చింది మాకు పేరు. అరే ఏ మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ కార్ నేర్చుకుంటాం. కాదు నీకు ఏ మాత్రం తెలుసు కార్ గురించి? అంటుండు. ఎన్ని గేర్లు ఉంటాయి? 4. నాకు తెలిసి మట్టుకు అయితే 4 ఉంటాయి. ఏం చేయాలంటే కిందికి పోయి పైన తిప్పాల ఫస్ట్ దినకరానికి పనులు వస్తాల్సి ఇక్కడ కూడా ముంగడ పోతా చాప. పచ్చకాడు ఇచ్చుకోవడానికి మాట్లాడుతున్నాడు. ఆ పనులు వస్తాలంటే నా పనులు వస్తే ఏం చేస్తావురా? గేర్లు ఎట్లుంటాయి? గేర్లు తెలియదానా? 4 గేర్లు ఉంటాయని తెలుసు. హ్యాండ్ బ్రేక్ ఎట్లా కొట్టాలని అడుగురా పోయి. నువ్వు కొట్టు నాకు తెలుసు. కార్ అంటే ఏంది కథ? కార్ అంటే కార్లు ఏమేమి ఉంటాయి? లోపల ఇంటీరియర్ లో కార్ లో డ్రైవర్ కో సీట్ ఉంటుంది. దాని డ్రైవర్ పక్కన భయపెట్టడానికి ఇంకో సీట్ ఉంటుంది. ఇక్కడ ముగ్గురు కూర్చోనికి 3 సీట్లు ఉంటాయి. ముగ్గురు కూర్చోనికుండా ముగ్గురు రానికి ఉంటాయి. 4 పయ్యలు ఉంటాయి. 2 అద్దాలు ఉంటాయి. ఎటు పడతాడు చూడొచ్చు అద్దాలలో. 6 ఉంటాయి అద్దాలు. 6 కూడా కాదు 8 ఉంటాయి. సైడ్ లో 2 మిర్రర్లు.
సైడ్ అద్దా ఏంటి రేచికడి రాత్రి అయితే కనిపించదు అందుకే 4 గంటలు రాత్రి అయితే అట్లా చీట్ చేస్తున్నాను చేయాలి మనంది చీడు షాట్ పోదాం ఒకసారి ఇగో బాయ్ ఈ ఖాళీ జాగాలను కార్ నడపాలి ఇది ఏం తెలుసురా డాన్సర్ మజాక్ కాదు తెలియదు సార్ నేను కార్ నడపాలని నాకు ఆశ ఎప్పటికేలో ఇవాళ నువ్వేమైందో నీకేమైందో తెలియదు కానీ కార్ నడప అంటున్నావు ఇప్పుడు ఏంటంటే మొన్న నేర్పించినా మన అట్లా చేసి ఇప్పుడు నువ్వు బి నేర్చుకోవాలి ఇప్పుడు ఇగో మనోడు రాయి ఉండాలిరా నిన్ను లేపుతాడా రాడు కార్లు వేసుకొని వచ్చి అనిపిస్తుంది నాకైతే కార్ నడుపుతూ అరే నేర్చుకోవడం కాదు దీంతో టాస్కులు ఉంటాయి ఎత్తుగడ్డపైన టాస్కులు ఉంటాయి అదేందేమో ముంగటని పానం పోతుంది అన్న ముంగలలో కొంచెం ఇటు చూస్తే కథం సెకండ్స్ ఇది అయిపోతుంది అని నువ్వు వేరే చంపేసినట్టు ఉంటుంది రా బిడ్డ చాలా ప్లీజ్ లైఫ్ లో రిస్క్ చేయాలా నీకు కార్ రాదని కనపడగల ఉంటాయి కదా వాళ్ళని పడికెలో పక్కన కూర్చోబెట్టుకొని ఇట్లా నడిపి ఇట్లా గేర్లు వేసి ఇట్లా వాళ్ళని ఆశ రాకుండా కన్నదలు పార్కింగ్ ఇట్లా పార్కింగ్ లో పెట్టేసి ఇట్లా తాళం వేసేసినామంటే అత్తమామ ఖుషి అయిపోయి చూస్తాను కార్ వస్తుంది ఎవరిది ఓ రాజేష్ ఓ చింటూ వాడే కార్లు వచ్చాడు చింటూ అంకల్ అట్లా కాదాడి ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్ పోతావు దాని కార్ దిగి నువ్వు పార్కింగ్ చేస్తావు చాబీ పార్కింగ్ వాలెట్ పార్కింగ్ అన్న వాళ్ళకి పిస్తావా ఇప్పించే ముందు ఫస్ట్ అయితే కార్ నేర్చుకున్నా అనుకో నేను ఖుషి అయిపోతా మన సబ్స్క్రైబర్స్ కి మెయిన్ గా అనుకుంటున్నాం ఏంటంటే జర కారు అనేది చూసి నడుపురి సీట్ బెల్ట్ వేసుకోరి చూస్తుండొచ్చు మీరే ఎన్నెన్ని చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి రోడ్ పైన చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ మీకోసం వెయిట్ చేసి సెకండ్ లో అయిపోతుంది అది యాక్సిడెంట్ ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరికి ర్యాష్ డ్రైవింగ్ అస్సలు చేయకూరి స్పీడ్ లిమిట్ లో ఉండి కొంచెం తక్కువ స్పీడ్ పోయినా కూడా కొంచెం ఒక గంట సేపు లేట్ అయినా కూడా మనోడు తాగితే రైట్ రైట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంతా రాబోయే కార్ నడపాలని నాకు నేర్పిస్తారు రాదు లేదా అసలు కార్ గురించి ఒకసారి కూర్చొని చెప్పురా ఏమేమి డోరు ఇట్లా తీయాల స్టైల్ ఎక్కాల ఇట్లా కూర్చోాల ఇట్లా కూర్చొని డోర్ వేసుకోవాలి స్టార్ట్ ఎట్లా చేస్తావు ఆగ్రా చెప్పులు ఇప్పాలి ఫస్ట్ ఎందుకంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు ఫస్ట్ చెప్పులు ఇప్పిన తర్వాత సీట్ బెల్ట్ వేసుకోరా బల్తా నువ్వు 10 మందికి చెప్తున్నావు ఇంకా అంటుండే సీట్ బెల్ట్ వేసుకో సీట్ బెల్ట్ ఎట్లా వేసుకుంటున్నావు ఏమైందిరా అరే కార్ నేర్చుకోవాలని అంటేనే అరే ఎడ పెడతావు ఇల్లగా అదొకటి ఉంటుంది చూడు ఇక్కడ ప్రెస్ అని ఉందా మామ ఇగో సీట్ బెల్ట్ అనేది ఇక్కడ పెట్టు హ్యాండ్ బ్రేక్ జేబులు ఉంటుంది చూడు స్టార్టింగ్ ఏంది కథం అరే స్టార్టింగ్ ఏం చేస్తావు కూర్చో నువ్వు కూర్చోరా చాపాలి కూర్చో అమ్మో దేవుడా వీడు ఫస్ట్ టైం కార్ ఎక్కిండు ఏం చేస్తాడు భయం అవుతుంది ప్రాణాలు అన్న దేవుని పైన లేచినాం అనుకో నాకు భయం అవుతుందిరా ఏమైతుందన్న భయం అవుతుందా చూసి అరే ఇగో సీట్ బెల్ట్ వేసుకున్నావా దీన్ని గేర్ అంటారు రా బేటే ఇగో ఫస్ట్ డ్రైవింగ్ స్కూల్ ఎట్లా చెప్తారు తెలుసా ఏ బి సి ఇగో క్లచ్ అనేది ఏ బి అనేది బ్రేక్ సి అనేది ఎక్సిలేటర్ సి అంటే చింటూ అనుకోవాలా చాబీ రాబోయ్ నువ్వు మర్చిపోయినావు ఒక్కటి మర్చిపోయినావు ఏంది ఇది చూడు ఇలాగా వస్తామని చెప్పాలి ఫస్ట్ ఆన్ కి ఆన్ అరే అరే కార్ అరే మజాక్ ఆడుతున్నా మచాడు అరే ఇది కార్ వచ్చాను యాక్టింగ్ ఎందుకు చేస్తున్నారా నీ ఇంటికి కార్ వచ్చింది అనుకో నీ కళ్ళపైకి ఎక్కిచ్చేసారు అనుకో నీ కళ్ళ ముందుకెళ్ళి పోతుంటే నీకు కనవాడా ఫ్లాష్ మ్యాన్ ఏడువాలను నీకు అంత మండాలి ఇట్లా ఒళ్ళంతా సరే రా బండి స్టార్ట్ చేశారు పక్క స్టార్ట్ చేయాలి క్లచ్ వస్తారా పక్క
వచ్చే డైరెక్ట్ పైకి ఇది అనుకోరా ఇది ఫస్ట్ మొక్క మా అంత మంచిగా కూడా నువ్వే అంత ఇది కింది కనరా ఇది ఇది కింది కన్ అసలు ఏదేదో చెప్తాడు దిన కార్ నేర్చుకుంటావా అని మాటలు వింటావా మజాక్ ఎందుకు ఆడుతున్నావురా నా డోర్ ఎవరానా అరే ఆగు వేరే ఏమైంది నీకు తెలిసినట్టు వేసేస్తున్నాయేమో చోటు మామ కూడా వచ్చి చోటు మామకి మీరు నేర్పాలి ఈరోజు కార్ క్యా బాతే మేరీ లాలా కార్ నేర్చుకుంటున్నా అనుకో అరే నా బట్టలు ఎక్కుతుంది స్పీడ్ పోతుంది అదే నన్ను అరే ఆగురా ఆగురా గేర్లు చెప్పు ఇగో ఫస్ట్ గేర్ ఫస్ట్ ఇగో ఈడ ఏం కనిపిస్తుంది ఎట్లా ఎటు ఉంది రప్పకమని ఇచ్చారు లైన్లు రపక్ మని ఇస్తే నిన్ను ముంగలి ఇచ్చేస్తావు రపక్ మని అర్థమైందా ఫస్ట్ గేర్ ఇటు జరిపి అట్లాని? ఇటు వేయాలి అట్లా చేసి అయిపోయిందా కొంచెం దూరం పోతావు మళ్ళా పోయినాక అరే ఆగరా గెచ్చట్లకు ఆపుకో జర ఆపుకో వస్తుంది కారు ఆపు డైపర్ డ్రైవర్ ఇవ్వకపోతే ఇన్ని సీట్లో పోసుకొని అన్ననే స్విమ్మింగ్ స్విమ్మింగ్ అరే నీకు దినకడే సెట్ అవుతారు రా అందుకే రారా రారా డాడీ అదే డాడీ నన్ను వేసుకుంటారా అంటే వీడు ఏమంటాడు అన్న వీడు ఏదో చెప్తాను డాన్సర్ అంట నువ్వేమంటున్నారా ఇంతసేపానికి డాన్సర్ అంటే ఏమరా ఇట్లా నీకు చెప్తున్నావు వేరే అని వద్దు నేను పక్కన కూర్చొని నీ పళ్ళలో వాసన వస్తుంది వాసన వస్తుంది నేర్పిస్తాడు నేర్పిస్తారా మజాక్ అన్నారా నువ్వు నేర్పిస్తావు అరే నేను కూర్చో చార్జ్ లేదు 11 ఉంది చార్జ్ డాన్సర్ ఫస్ట్ కార్ నేర్చుకునే విధానం హ్యాండ్ బ్రేక్ ఇది మొత్తం ఇక చాలా హెవీ బ్రేక్ అనుకో ఇక నీకు కంట్రోల్ ఇది మీదికి ఉంటది ఇప్పుడు నువ్వు కార్ స్టార్ట్ అయినప్పుడు ఇది ప్రెస్ కొట్టి కిందికి అనాల ఫస్ట్ ఇక్కడ చేయబెట్టుకో ఇక్కడ చేయబెట్టుకున్న తర్వాత తిను ఇగో ఈ బటన్ నొక్కు అదే ఏసీ రాబోయి అరే అదేరా ఆఫ్ ఆన్ ఉంది ఇది నొక్కు చల్ బస్ క్లచ్ పట్టాలా మచ్చా ఇది ఇట్లా అని మళ్ళీ గేర్ అది ఏది ఫోర్త్ గేర్ ఇప్పుడు ఇది ఎన్నో గేర్ చెప్పాలి నువ్వు ఫస్ట్ టెస్టులు ఉంటాయి రా బాబు ఇవి ఎన్నో గేర్ సెకండ్ గేర్ లో సెకండ్ గేర్ స్విమ్మింగ్ ఉంటానంటే ఇట్లా ఉంటాయి మళ్ళీ డాడీ పరిశాలు ఉంటాయి పరిశాలు ఉంటాయి మళ్ళీ ఏమైనా ఇమ్రా అదే ఫస్ట్ ఫస్ట్ పోనీ ముంగడికైతే పోతున్నా మెల్లవు మెల్ల ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు ఫస్ట్ ఇగో దీన్ని హ్యాండ్ బ్రేక్ అంటారు దీన్ని అర్థమైందా ఎందుకు యూజ్ చేస్తారు హ్యాండ్ బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు అది చాలా సేఫ్టీ కోసం మనం మనకు దారిలో బండి పోతుంది నీ కారు అరే నా కార్కి ఏమైనా అయిందనుకో హ్యాండ్ బ్రేక్ ది ఎందుకు తీస్తారా పెట్టాను నువ్వు రెండు చేతులతో అంటాడు హ్యాండ్ బ్రేక్ అనేది ఎందుకంటే ఇప్పుడు మనకి బండిలో బ్రేక్ ఫెయిల్ అయినా కూడా హ్యాండ్ బ్రేక్ తో మనం సంలాయించుకొని ఆపేయచ్చు కార్ ని ఇంకేమైనా ఎత్తుగడ్డల పైన పెట్టినాం అనుకో హ్యాండ్ బ్రేక్ వేసి హ్యాండ్ బ్రేక్ గుంజి పెట్టేసి కార్ కి అది ఎడికి పోకుండా బ్రేక్ అయిపోతుంది హ్యాండ్ బ్రేక్ కార్ ఏం నింపుతుండు అరే ఇట్లా ఆగినప్పుడు ఎక్సిలేటర్ అనేది పెట్టుకోవాలా అర్థమైందా నేర్చుకుంటున్నాం మెల్ల నేర్చుకో ఇది ప్రెస్ ఇది ప్రెస్ చేసి అనుకో రివర్స్ సీట్ బెల్ట్ అది కాదురా ఇది ప్రెస్ చేయాలా మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ పైకి రావాలి నీకు హ్యాండ్ బ్రేక్ అది రియల్ గా చెప్తున్నా ఇది ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినావా లైట్ తీసేసుకో ఇది రివర్స్ అయ్యి అరే రివర్స్ ఎట్లా రివర్స్ గేర్ వేస్తున్నాం రా డైరెక్ట్ ఇవ రివర్స్ అనేది మొత్తం ఆర్ ఇట్లాని ఇట్లా క్లచ్ కొట్టరా ఇది రివర్స్ మొత్తం రివర్స్ ఇది వెనకాల తీయాలా వెనకాల తీయాలా తిప్పురా హ్యాండిల్ స్టీరింగ్ అట్లానే ఉంటుంది ఆరా అరే హ్యాండిల్ తిప్పురా డాన్సర్ అది క్లచ్ పెళ్లి కొట్టేటట్టు అరే హ్యాండ్ బ్రేక్ వేసేస్తున్నాను ధన్మన్ అరే ఎందుకే వెనకాల రాజేంద్ర మళ్ళా ఇప్పుడు గేర్ వేసి స్టార్ట్ చేస్తావు న్యూటన్ ఫస్ట్ క్లచ్ నోకు అరే ఫస్ట్ రిటైల్ అయ్యరా రిటైల్ అయ్యి రిటైల్ అయ్యి రిటైల్ అయ్యి రిటైల్ అయ్యి అరే రిటైల్ అయ్యరా బాగానే దింపుతుండవు ఒక చేతిని నాది ఇస్తుండే నాయుడు మెల్ల డాన్సర్ అంకుల్ వాళ్ళు ఉన్నారా అడిగి పోదు ప్రాణాపాయం ఉంటుంది అరే పెట్టే చూసి మళ్ళా మెల్ల సెకండ్ గేర్ క్లచ్ మొత్తం క్లచ్ వద్దు అరే సెకండ్ గేర్ ఇట్లా రా న్యూటన్ అరే పాపం అరే వాళ్ళు ఎన్నెన్నో కళలు ఉంటారు అరే
మజా కాడక్ డాన్సర్ మెల్లవో మెల్లవో అరే అటు కాదు అయ్యో మళ్ళా అరే అన్నాడు గేర్లీరా కొడతాడా అన్నాడు పక్క ముందే రాత్రి శ్రీశైలం పోవాలా అరే ఏమైంది డాన్సర్ నీకు ఇట్లా చేస్తున్నావు సారీ అని ఇప్పుడు నేర్చుకుంటా మంచిగా సరే ఏం నేర్చుకుంటాం ఇప్పుడు మొత్తం ట్రిప్ అంతా లాస్ అయిపోతుంది కొట్టు అరే ఇగో నీ ఒక్కరిని వదిలేస్తున్నాం రా బే రావాలని ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసుకో అది ప్రెస్ చేయాలి ప్రెస్ చేయి ఏమన్నా అది అయిందా అది అనుకో. ప్రెస్ చేయి అరే సీట్ బెల్ట్ ఏదో ఒక ప్రెస్ చేయమంటే అరే కార్ ఆన్ చేసినావు మచ్చా గాలి లేదు చూడు ముంగడ పయ్యాల పైన గాలేదు చూసి మెల్ల బండి నాయనా ఫాదర్ మెల్ల మెల్ల మీరు ఒకటి గమనించవచ్చు ముంగడ పైన గాలి లేదు ఆన్ బాడీలో గాలి లేదు చూడు అరే ఇంక స్టీరింగ్ తిప్పే శక్తి లేదు ఎందుకురా నీకు ఎందుకురా ఓడ్చుదండ్రా డైలీ లేకపోతే కోడివి గుడ్లు తిను బాగానే నడుపుతున్నావు ఈ రెండో గేర్ ఆగమైపోయింది మూడో గేర్ మర్చిపోయాడు సెకండ్ గేర్ అన్న ఏంది మనోనికి ఎప్పుడు బాగానే నడుపుతున్నావు అన్నాడు అరే ఓడగా నడుపుతాడు ఈడు కూడా నడపాలి అప్పట్లో ఇప్పుడు కాదు రావాలి ఏమైంది చెప్తాను ఫస్ట్ గేర్ రేసే ఫస్ట్ గేర్ అంతా అయిపోయింది రివర్స్ రా రివర్స్ కారు పోతుంది బండి మొత్తం మీరు అవగొట్టేస్తాడు గేర్లు పోతే ఇక ఈ రోజు సాయంత్రం మెకానిక్ షాప్ లో పెట్టాలా బండిని అవు. శ్రీశైలం పోదాము. అయ్యా 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 ఆయిల్ అంతా కారుతుంది ఆయిల్ అంతా కారుతుంది ఆయిల్ మొత్తం కారుతుంది. ఏమ్రా ఆయన ఓ ఆయిల్ ఆడుతుంది దిగు అరే ఏమురా చూడ ఆయిల్ ఆడుతుంది మొత్తం అగో. అరే నువ్వు దాని ఎందుకు గుద్దినావు రా పోయి దీన్ని అరే ఆవు వాసన వస్తుంది నిజంగానే దాంది హ్యాండ్ బ్రేక్ వాసన అది బ్రేక్ చూడు చూడనా కింద చూడనా ఏమరా డునియాన్ అనుకుంటున్నావా మలాయుడు సీట్ బెల్ట్ ని హ్యాండ్ బ్రేక్ అంటే దాన్ని ఒత్తుతుండు సీట్ బ్రేక్ ని ఒత్తుతుండు మళ్ళా రాబోయే నీ కారు వచ్చు నాకు రాసాలా రాదని కాదురా ఇప్పుడు నువ్వు ఎట్లా నడుపుతున్నావు ఏదో రాబోయ్ నువ్వు ఎట్లా నడిపినవురా రాబోయ్ నువ్వు సుక్క కథ రాంపియారే ఎక్కడ నడుపుతున్నావు ఏమైతుంది ఏదో ఒక్కొక్క మెట్టు ఎక్కితే పోతామని నీకు అరే నువ్వు మెట్లు ఎక్కువ రాని వద్దంటే పుల్ల చెప్పాలా నువ్వు నీ కారు వస్తుందని చెప్పి జలాన్స్ ఉంటాడు కారు వస్తుందని ఒక్కొక్క మెట్లు ఎక్కుతా అంటూ మెట్లేడు మెట్లెక్కనికి రాబోయ్ 400 పోసినా అవి ఇచ్చేసి ఏ 400 రూపాయి ఎక్కడి నడువురా నడు చార్ రౌండ్ కొట్టాగానే అయిపోయింది 400 రూపాయలు దొరికిరా పోయి ఒకటైతున్నాడు అలాగే చేస్తారు సార్ స్టంట్ అలా ఉంటది మరి నువ్వా చూపిస్తాడే చంగా నువ్వా ఎలాగైపోతున్నావు అంటే కార్ వచ్చా అని చెప్పి పెద్ద షో చేస్తారు పెట్టే కార్ పార్కింగ్ లోనే పెట్టాలా ఒకటే కాల్పనలు ఇచ్చింటారు ఇట్లా ఆ కాళ్ళు వచ్చి ఇట్లా అన్నేస్తా పోయికో మన 4 రూపాయల పైన ఉంటుంది 4 రూపాయలతోనా ఇట్లుంటది అది ఉంటుంది అది బరాబర్ కార్ ఇట్లుంటది ఇది ఇట్లుంటది రాబాయ్ మనకి ఎట్లా నేర్చుకోవాలి కారు మీరేమో షో చేస్తారు పిజ్జా కితాబ్ అన్నట్టు 400కి చాలా షో ఫస్ట్ కార్ నేర్చుకోవాలంటే నేను చెప్తాను ఫస్ట్ వీడు కార్ నేర్చుకోవాలంటే అరేక్ మళ్ళీ దాంట్లో చిన్న కార్లు నేర్చుకుంటాడు రిమోట్ కంట్రోల్ కాదా అదే 400 రూపాయలు మాకు ఇచ్చేవాళ్ళు బండి కొట్టుకుందాం బండి పెట్ట నడుపుతారు ఇగో రాబోయ్ చూపించలేకపోతే కొడుకులాగా చూడకాలి నువ్వు సై పుష్ప చూపించాలి ఇట్లా చూపించాలి అట్లా చూపిస్తాను సైజ్ షార్ట్ చూపిస్తారంటే ఏ షార్ట్ చూపిస్తావు 3x4 మనం చెడ్డీలు వేసుకుంటున్నారు ఇద్దరు ఒక్కటి మనం అలాగా అందుకని మీతో నేను ఎక్కువ క్లోజ్ ఉండాలి సున్నం పట్టేయండి దినం నాతనే వస్తారు మీరు అదే 400 మాకు ఇచ్చేవాళ్ళు అరెక్మల్ బండ్లకు బండి కొనుక్కున్నా కారు ప్లాస్టిక్ బండిని ఇట్లా తీసుకొని బుద్ధినం అంటే ఒక మజా వస్తుంది అన్నట్టు ఫస్ట్ బండి నేర్చుకోమన్నా ఫస్ట్
ఆ కార్ పేరు ఏం పేరు ఎప్పుడా నువ్వు నేర్చుకో చదువుకోలే మీ అమ్మ చదివిపోయలే చదివించింది 10th పాస్ అందుకని నేను కార్ పేరు 10th ఫెయిల్ అని చెప్పి నాకు చెప్పిర్రు స్కూల్ వాళ్ళంతా పాస్ అంటున్నాం నిజంతో మళ్ళా వేస్ట్ ఏ పాస్ అగు బండి నడుతుండ్రా బండి కార్ పేరు అంటే చెప్పనా ఇజ్జత్ తీస్తారు పేరు మా ఆల్టో అది తెలిపా ఆల్టో అంతేనా అదొక బండి నడుతుండ్రా ఇట్లా ఫస్ట్ ఇయర్ ఏంగానే వాసన వస్తుంది నోట్లకి ఇది సార్ నా బ్రాండ్ తెలిసినా నీకు ఇట్లా అన్న పని నీకు ఒకటే మండుతూ తెలిసినా పుష్ప సై పుష్ప అప్పటికెళ్ళి సై షాడ్ చూపిస్తే ఏ షాప్ లో షాడ్ చూపిస్తా ఏం చూపిస్తావా చిన్న కార్ లో నడిపిస్తాం చూడు అరకమాల దొరికి అట్లేసుకున్నాడు సీట్ ఇగో నువ్వు ఎన్ని రేంజ్ ఓవర్లు తిరిగినా ఏం తిరిగినా కూడా ఫస్ట్ ఏడా తిరిగినా అది మర్చిపో ఫస్ట్ ఏమరా మెల్ల కారే చూడా బండి కొడదాం అనుకుంటే యాక్టివ్ కొనుక్కుంటుండే మళ్ళీ టీవీఎస్ ఎందుకు కొన్నారా? పల్లెటూరులో బతికిరు డాడీ పని చేస్తున్నా